నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మౌనిషా. ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 6.9గా నమోదైంది. తువాల్ నగరానికి 177 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లుగా గుర్తించారు. సునామీ సంభవించే అవకాశం లేదని పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ తెలిపింది. అయితే కాసేపటికే తూర్పు మలుకు ప్రావిన్స్లోని తువాల్ నగరానికి పశ్చిమాన 177 కిలోమీటర్ల దూరంలో 80 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లుగా యుఎస్జిఎస్ తెలిపింది. సోమవారం ఉదయం ఈ ప్రకంపనలు నమోదైనట్లుగా వెల్లడించింది. ఈ ప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకి పరుగులు తీశారు. ప్రకంపనలు తీవ్ర స్థాయిలో ఉండడంతో పలు భవనాలు నేలమట్టమైనట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనలో ఆస్తి ప్రాణ నష్టానికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు. ఇండోనేషియాలో భారీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 6.9గా నమోదైంది. దానికి సంబంధించిన మ్యాప్లో మనం చూస్తూ ఉన్నాము. ఎక్కడెక్కడ మనకి భూకంప తీవ్రత ఎక్కడ ఎక్కువగా ఉంది, ఎక్కడ ప్రజలు అలర్ట్ అవ్వాలి, సో దాని తీవ్రత ఎంతవరకు ఉంటుంది అనేది కూడా మనం మ్యాప్లో చాలా క్లియర్గా చూస్తూ ఉన్నాము. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అధికారులు కూడా ఎప్పుడు చూస్తూనే ఉన్నారు, వాళ్ళు కూడా చాలా అలర్ట్గా ఉన్నారు. కానీ ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై తీవ్రత ఏకంగా 6.9గా నమోదైంది. తువాల్ నగరానికి 177 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లుగా గుర్తించారు. సునామీ సంభవించే అవకాశమే లేదని చెప్పి పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ కూడా తెలిపింది. సో అప్పటికి తూర్పు మలుగు ప్రావిన్స్లోని తువాల్ నగరానికి పశ్చిమాన 177 కిలోమీటర్ల దూరంలో 80 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లుగా యుఎస్జిఎస్ తెలిపింది. సోమవారం ఉదయం ఈ ప్రకంపనలు నమోదైనట్లుగా వెల్లడించింది. ఈ ప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. వెంటనే ప్రకంపనలు తీవ్ర స్థాయిలో ఉండడంతో పలు భవనాలు అప్పటికప్పుడే వెంటనే నేలమట్టమైనట్లుగా తెలుస్తోంది మనకి. అయితే ఈ ఘటనలో ఆస్తి ప్రాణ నష్టానికి సంబంధించి ఇప్పటివరకు కూడా అక్కడి ప్రభుత్వం ఎలాంటి సమాచారం అందించలేదు. అక్కడ ప్రజలు మాత్రం అలర్ట్ అయ్యి దాని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించి ఎక్కడివక్కడే వదిలేసి అక్కడి నుంచి పరుగులు తీశారు. సో భూకంపం తీవ్రత చాలా ఎక్కువగా ఉండటంతో వాళ్ళందరూ కూడా అప్పటికప్పుడు అలర్ట్ అయ్యి ఇళ్లని వదిలేసి అక్కడి నుంచి పరుగులు తీయడం స్టార్ట్ చేశారు. సో ఎక్కడి వరకు ఉంటుంది దాని తీవ్రత, ఎక్కడి వరకు భూకంపం రావచ్చు అనేది కూడా మనకి మ్యాప్లో చూపిస్తున్నారు. ఎక్కడెక్కడ వచ్చింది అనేది కూడా మనం చూస్తూ ఉన్నాము, స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. ఇండోనేషియాలో భారీ భూకంపం వచ్చింది. దీంట్లో ఎంతమంది నష్టపోయారు, ఎంత ఆస్తి నష్టం జరిగింది, ఎంత ప్రాణ నష్టం జరిగింది అనే దాని మీద ఇంకా క్లారిటీ ఇవ్వలేదు మనకి. సో రిక్టర్ స్కేల్పై మాత్రం తీవ్రత 6.9గా నమోదు చేశారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. సో తుఫాన్ వచ్చే అవకాశమే భూకంపం వచ్చే అవకాశమే లేదని చెప్పి భూకంప కేంద్రం అక్కడ ఏదైతే ఒక కేంద్రం ఉందో దాని నుంచి కూడా సమాచారం క్లియర్గా రాలేదు అని తెలుస్తుంది మనకి.